హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఏంటంటే సండే అనమాట. సో అందరూ ఇంట్లో ఉన్నామని చెప్పి ఉగాది నుంచి నైవేద్యం పెట్టుకోవడానికి అవ్వట్లేదు. సో అందుకని నూకాలమ్మ తల్లికి సోమాలమ్మ తల్లికి ఈరోజు నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాము. సో ముందైతే అత్తయ్యగారు బూర్లు అయితే వేసేసారు. నేను ఒక వాయి వేస్తాను అత్తయ్య ఇవ్వండి అంటే నాకు లాస్ట్ వాయి అయితే ఇచ్చారనమాట. సో నేనైతే ఫస్ట్ టైం బూర్లు వేయడం, కానీ చాలా రౌండ్గా చాలా నీట్గా వచ్చాయి. నేనే షాక్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఈసారి బూర్లు వేయడం కూడా స్టార్ట్ చేయాలి. సో చూడండి ఎంత రౌండ్గా వచ్చాయి, కానీ చిన్న చిన్నగా వచ్చాయి. సో మన ఇంట్లో అయితే ఓకే, ఎవరికైనా పెట్టాలంటే బాగా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రెండు తల్లులకి రెండు కోళ్ళు అయితే తెచ్చుకున్నాము. ఇదిగోండి అమ్మవారికి ఇలా నైవేద్యం అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు సాంబ్రాన్ని ధూపం వేసుకొని దండం పెట్టుకుంటున్నాము. ఈ లోపల ఈ రెండు కోళ్ళని చూసి మా యష్క అయితే చాలా సంబరపడిపోయింది. దగ్గరికి అయితే రావట్లేదు, కానీ చూసి అయితే ఆడుకుంటుంది, బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే దా పట్టుకో అని అంటున్నారు. ఇంకా దెబ్బకు పారిపోతుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే మా మామయ్య గారు అమ్మవారికి కోడిని చూపించి దండం పెట్టుకుంటున్నారు ధూపం వేసి. తర్వాత మా అత్తయ్య గారు పెట్టుకున్నారు. తర్వాత మా హస్బెండ్, నేను, మా చిన్న, మా సత్య అలా అందరం కూడా అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ బూర్లు వేసి నైవేద్యం పెట్టుకున్నాం కదా, అలాగే గారెలు కూడా వేశారు టిఫిన్స్లోకి. సో ఫస్ట్ దండం పెట్టుకున్న తర్వాత ఒక బూర అయితే తిని చూసాను, చాలా బాగా వచ్చాయి. తర్వాత టిఫిన్స్లోకి గారెలు అయితే వేసుకున్నాము. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో చికెన్ని బాగా రెండు కోళ్ళని బాగా కొట్టించేసి నీట్గా తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఉప్పు నిమ్మకాయ వేసి పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగాము. కొంచెం సగం ఫ్రైకి సగం పలావ్కి పక్కన తీసి పెట్టామన్నమాట. సో ఈరోజు మా మామయ్య గారు మా కోసం చికెన్ పలావ్ అయితే రెడీ చేస్తున్నారు. సో చికెన్ పలావ్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా పిచ్చి అనమాట. ఇంకా డైలీ చికెన్ పలావ్ పెట్టినా సరే తింటాను. చికెన్ అనే కాదు, బిర్యానీ అయినా సరే ఇష్టమే నాకు. ఏంటో చిన్నప్పటి నుంచి పలావ్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో పలావ్ అయితే మావయ్య చేసింది చాలా బాగా వచ్చింది, అద్దరిపోయిందనమాట. టేస్ట్ తినే కొద్దీ తినాలనిపించింది. ఇంకా రెండు పూట ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఫుల్గా పడుకుండిపోయాము అందరం. సో ఈవినింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి సో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మా గ్రామ దేవత సోమాలమ్మ తల్లి గుడికి వెళ్ళి అమ్మవారికి పళ్ళు పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. సో నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆల్.